అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. తొలకరి ముద్దు రెండో భాగము. వర్షం చిన్న చినుకులు పడి ఒక 10 నిమిషాలకు తగ్గింది. కానీ శ్రీ మాత్రం తనుని వదట్లేదు. తనుజకి ఊపిరి అందక శ్రీని దూరంగా తోసి మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంది. అబ్బా, తల దగ్గర చేయి పెట్టుకొని కలిగినట్టు అరిచేసరికి తను కంగారుగా, అయ్యో శ్రీ ఏమైంది, సారీ సారీ ఎక్కడ తగిలింది అని అడిగేసరికి శ్రీ నుదురు మీద చేయి పెట్టి ఇక్కడ అని చూపించాడు. త్వరగా ఇక్కడ ఒక ముద్దు పెట్టు, బంగారం లేకపోతే ఈ నొప్పి తగ్గదేమో అని చెప్పాడు. తనకి అర్థమైంది శ్రీ కావాలని చేస్తున్నాడు అని. మిమ్మల్ని అంటూ కొట్టబోయింది. శ్రీ తన చెయ్యి పట్టుకొని ఐ లవ్ యూ బంగారం అని తనని హగ్ చేసుకున్నాడు. బంగారం, నాకు ఈ తొలకరి ముద్దు చాలా నచ్చింది. తొలకరి ముద్ద అదేంటి శ్రీ అంటే, ఈ తొలకరి చినుకుల వల్లే కదా నా అందాల రాక్షసి అదరాలను ముద్దాడే ఛాన్స్ వచ్చింది. అందుకే మన మొదటి ముద్దు పేరు తొలకరి ముద్దు. ఓహో అలాగా, అయితే మీరు ఈ వర్షానికి థ్యాంక్స్ చెప్పాలి. శ్రీ, మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే తెల్లారిపోతుంది. త్వరగా ఇంటికి వెళ్దాం పదండి, నాకు రేపు కొంచెం పని ఉంది. ఏం పని బంగారం, నీకోసం ఏం పని అయినా నేను చేస్తాగా అంటూ బుగ్గగిల్లాడు. ఏంటి అయ్యగారు ఇవాళ ఇంకా రొమాంటిక్గా తయారయ్యారు ఏంటి సంగతి అని అడిగింది. ఇంటికి వెళ్దాం పద, చూపిస్తా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళగానే తనుజని ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకొని వెళ్ళాడు. శ్రీ, ఏం చేస్తున్నావు అంటూ దూరం జరిగింది తనుజ. అది బంగారం, మనం అనుకున్నాం కదా నా ప్రాజెక్టు అయిపోయాక అని మెలికలు తిరుగుతున్నాడు. తనుజకి నవ్వు వస్తుంది కానీ ఆ నవ్వుని ఆపుకొని, శ్రీ నాకు కొంచెం టైం కావాలి ప్లీజ్ అర్థం చేసుకో అంది. శ్రీ ఏమనుకున్నాడో ఏమో కామ్గా హాల్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి నేను తనేదో హ్యాపీగా ఉంటే అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టున్నాను అనుకుని హాల్లోకి వెళ్ళి, సారీ అండి, నిజంగా సారీ, కావాలంటే ఇప్పుడు ముట్టుకోండి, ఏమీ అనుకోను. ఏయ్ తను, నీకేమైనా పిచ్చా? నువ్వు టైం కావాలని అడిగినప్పుడు అది ఆలోచించకుండా ఇలా బ్లాక్మెయిల్ చేసి నిన్ను సొంతం చేసుకుంటాననుకుంటున్నావా? తను, ఇది కూడా లైఫ్లో లవ్లో ఒక పార్ట్. ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ది వే టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్. దీనివల్ల మనకు ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరగాలి, అంతేకాని ఇలా జరగాలి కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు, సరేనా? ఇంకెప్పుడు అలా అనుకోకు. అవునా, మరి ఎందుకంత ఫాస్ట్గా బయటకు వచ్చారు? ఓహో అదా, ఇవాళ నైట్ లేట్ అయితే ఆఫీస్కి డుమ్మా కొడదాం అనుకున్నా, అందుకే ఛార్జింగ్ పెట్టలేదు. ఎలాగో ఏం జరగదు అని అర్థమైంది, అందుకే వచ్చి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటున్నా అని నవ్వి నిద్రపోయాడు. అమ్మయ్య, శ్రీ ఏం ఫీల్ కాలేదు అనుకొని శ్రీ మీద చెయ్యి వేసి నిద్రపోతుంది. ఉదయం ఆ భానుడు కిరణాలు శ్రీ మీద పడుతున్నాయి. శ్రీ లేచి కాఫీ తాగు అని తనును నిద్రలేపుతుంది. శ్రీ, ఎందుకే ఇంత త్వరగా నిద్ర లేపుతున్నావు అని కళ్ళు నులుపుకుంటూ తనుజని చూశాడు. సింపుల్ శారీ కట్టుకొని తలస్నానం చేసి పూజ చేసినట్టు ఉంది. ఇల్లంతా ధూపంతో మంచి సువాసన వెదజల్లుతుంది. తల ఇంకా ఆరినట్లు లేదు, అందుకే చెవి పక్క నుంచి జాలువారే నీటి బొట్లు సూర్యుని కిరణాల వల్ల బంగారు ఛాయలో మెరుస్తున్నాయి. తనుజని అలాగే కళ్ళార్పకుండా చూస్తున్నాడు. హలో శ్రీవారు, కాఫీ చల్లారిపోతుంది, ముందు ఇవి తాగండి, కావాలంటే తీరిగ్గా తర్వాత చూద్దురు అని చెప్పి వెళ్ళిపోయింది. ఓయ్ బంగారం, భలే బుద్ధిగా ఉన్నావు అమ్మ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. తను చిన్నగా నవ్వు బాణంలాగా వేసింది. ఏంటి స్పెషల్ ఇవాళ పొద్దున్నే పూజలు, ఏంటి సంగతి? ఆల్రెడీ అందమైన మొగుడు వచ్చేశాడుగా, ఇంకా ఎందుకు ఇక కాకపడుతున్నావు? అంటే ఏంటి నీ ఉద్దేశం? హస్బెండ్ కోసమే మాత్రమే దేవునికి పూజ చేస్తారా అమ్మాయిలు? నడుము మీద చెయ్యి వేసుకొని కోపంగా అనింది. ఉన్నమాట అంటే కోపం ఎందుకు బేబీ, మీ అమ్మాయిలందరూ ఇంతే, చిన్నప్పటి నుంచి దండం పెట్టమంటే పెట్టరు కానీ పెళ్లి ఏజ్ దగ్గరికి వస్తే చాలమ్మా గుడులు గోపురాలు వ్రతాలు ఉపవాసాలు, వామ్మో అవి పూజలా లేక ఇంకేమన్నానా? దేవుడికే జ్వరం తెప్పిస్తారు. అనుజ శ్రీ దగ్గరికి వచ్చి, మీరు చెప్పండి నిజమే శ్రీ, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు అందరూ పూజలు వ్రతాలు చేస్తూ దేవుడికి చెప్తూ ఉంటారు, కానీ మీరు అనుకున్నట్లు మంచి భర్తని ఇవ్వమని కాదు. ఏమని చెప్తారో తెలుసా? స్వామి, చిన్నప్పటి నుంచి నాకేం కావాలన్నా మా అమ్మ నాన్న కాదనకుండా చేసేవాళ్ళు, కానీ ఇంకొన్ని రోజుల్లో నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అప్పుడు మా అమ్మ నాన్న అని ఎవరు చూసుకుంటారు? నాకు వచ్చే భర్త గొప్ప గుణం కలవాడు అయితే తన తల్లిదండ్రుల్లాగే మా అమ్మ వాళ్ళకి కూడా గౌరవం ఇస్తాడు. ఇప్పటిదాకా నాకు
ఏ కష్టం వచ్చినా అమ్మకి చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు నా తలరాత చేతుల్లో ఉంది. రేపు నేను అక్కడ ఎలా ఉంటానో ఇక్కడ ఉన్నట్లు అక్కడ లేకపోతే సర్దుకుపోయే గుణం ప్రసాదించు. మా అమ్మ వాళ్ళని ఇకపై జాగ్రత్తగా చూసుకో తండ్రి అని దండం పెట్టుకుంటారు అని చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది. శ్రీ అయ్యో తను నేనేదో తమాషకి అన్నాను, కానీ నువ్వు ఇలా బాధపడాలని కాదు. సారీ బంగారం, అదేం లేదు శ్రీ. కానీ నీలా చాలామంది అమ్మాయిలు పూజల గురించి ఇలాగే అనుకుంటారు. నేను చెప్పినట్టు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కాకపోవచ్చు, కానీ 100లో 90 మంది అలాగే ఉంటారు శ్రీ. ఇది ఈరోజు స్పెషల్ చెప్పలేదు బంగారం, ఏదో మంచి రోజు అని పూజ చేయమని చెప్పింది అమ్మ. అది కాక మన ప్రాజెక్టు సక్సెస్ అయిందిగా, అందుకే చేస్తున్నాను. మీకు తలస్నానం నేను చేపిస్తాను. అవునా, ఈ పూజ కోసం నువ్వే తలస్నానం చేపియాలా? అలా అయితే ఈ పూజ రోజు చేయవచ్చుగా. తనుజ పైనుంచి కింద దాకా చూసి లోపలికి వెళ్ళి ఆయిల్ సున్నిపిండి తీసుకొని వచ్చి బాత్రూంలోకి వెళ్ళింది. త్వరగా వస్తే నాకు చాలా పనులు ఉన్నాయి. శ్రీని స్టూల్ మీద కూర్చోబెట్టి తలకి ఆయిల్ రాసి తలస్నానం చేపిస్తుంది. కానీ శ్రీ మైండ్ అంతా తన నడుము చుట్టూ విహరిస్తుంది. బంగారం, నువ్వు రోజు ఇలాగే చీర కట్టుకోవచ్చుగా, ఎందుకు ఎప్పుడు చూసినా ఆ డ్రెస్సులు వేసుకుంటావు? ఆహా, ఎందుకు ఇప్పట్లాగే చూస్తూ ఉండడం కోసమే అని అంటది. ఓయ్, నేను చూసిన సంగతి నీకెలా తెలుసు? నువ్వు చూడట్లేదు కదా, ఏదో బొమ్మకి చేపిస్తున్నట్లు సీరియస్గా చేయిస్తూనే ఉన్నావు అంటూ కొంచెం తీసుకొని తన బుగ్గపై నడుము చుట్టూ రాస్తాడు. శ్రీ, మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను అంటది. సారీ ఇంకా చెయ్యను అని చెప్పి మళ్ళీ అలాగే చేస్తున్నాడు. మొత్తానికి తనుజని కూడా నీటిలో తడిపేశాడు. తనుజ చిరుకోపంతో మీ గురించి తెలిసి కూడా ఇలాంటి సాహసాలు చేసినందుకు నన్ను అనుకోవాలి, ముందు మీరు బయటికి వెళ్ళండి అని డోర్ తీసి శ్రీని తోసేసింది. శ్రీ నవ్వుకుంటూ ఉండిపోయాడు. తను సిగ్గుపడుతూ మళ్ళీ తలారా స్నానం చేసి మీరు 5 నిమిషాల్లో తలస్నానం చేసిరండి అని చెప్పి ఆల్రెడీ చేసిన ప్రసాదాలు దేవుడికి పెట్టి నమస్కరిస్తుంది. శ్రీ బయటికి వచ్చాక ఇద్దరు కలిసి పూజ చేసి గుడికి వెళ్ళారు. పూజారి ఇద్దరిని చూసి చూడముచ్చటైన జంట అని శ్రీగమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు దీవించాడు. వెంటనే శ్రీ దేవుడు వరమిచ్చిన దేవత కరుణించాలిగా, కొంచెం త్వరగా కరుణించేలా చూడు స్వామి అని చెప్పి బయట కూర్చున్నారు. ఏం కోరుకున్నారు తనుజ గారు? శ్రీ, నువ్వెప్పుడు నన్ను తనుజ అని పిలువవుగా, ఎందుకు ఇప్పుడు అలా పిలిచావు? వాళ్ళు నన్ను అలా పిలిస్తే నచ్చదు, ఇంకెప్పుడు అలా పిలవకు శ్రీ. శ్రీ నవ్వి ఓకే బంగారం, ఇంతకీ ఏం కోరుకున్నావు చెప్పలేదు. నాకంటూ పెద్ద కోరికలు లేవు. ప్రేమగా చూసుకునే మీరు, మనకి ఒక బేబీ, అప్పుడప్పుడు మనం పండుగలకి వెళ్ళడానికి అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు చాలు నా లైఫ్కి. అదేంటి బంగారం, ఒకరు చాలా, నాకు కనీసం ఒక 10 మంది కావాలి అనుకున్నా. ఇది కూడా ఫంటసీయా నీకు ఒక బేబీ ఉండడం? శ్రీ బంగారం, అది కాదు నా ప్రేమ, భర్తగా నీకు మాత్రమే ఎలా ఇవ్వాలి అనుకుంటున్నానో బిడ్డగా ఒకరికి మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నా. షేరింగ్ అంటే నచ్చదు శ్రీ. అదేంటి, తను ఒక్కరే అయితే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, ఆడుకోవడానికి, ఏవైనా షేర్ చేసుకోవడానికి, గొడవ పడడానికి ఒక తోడు కావాలిగా. నిజమే, కానీ పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా ఉంటే వాళ్ళకి ఇంకొక తోడు అవసరం లేదు. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కాబట్టి మా అమ్మ వాళ్ళకి నా మీద అంత ప్రేమ, మా ఇంట్లో మేమిద్దరం కాబట్టి మా అమ్మకి అంత ప్రేమ లేదంటావా? ఏ తల్లికి ఒకరి మీద 50%, ఇంకొకరి మీద 50% ఉండదు. తను ఇద్దరి మీద 100% ఉంటుంది. నేను మా చెల్లి అన్నీ షేర్ చేసుకుంటాం, ఒకరికి ఒకరం సపోర్ట్గా ఉంటాం. ఇద్దరు అయితే బాగుంటుంది బంగారం. ప్లీజ్ నో శ్రీ, ఈ ఒక్క విషయంలో నా మాట విను ప్లీజ్ అంటుంది. పక్కన కూర్చున్న మధ్య వయసు దంపతులు ఏదో మాట్లాడుకుంటూ, వాడికి ఇంకా జాబ్ కన్ఫర్మ్ కాకముందే లెక్క తీసుకుంటున్నావా, కట్నం ఎంత తీసుకోవాలో ఇలాంటోళ్ళకే ఈ సామెత కనిపెట్టారనుకుంటా. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని. సడన్గా దేవుడి పాటల స్పీకర్ ఆపగానే ఆ లాస్ట్ మాట శ్రీ తనులకి వినిపించింది. వీళ్ళిద్దరికీ కూడా ఆ మాట వర్తించడంతో నవ్వుకొని వాళ్ళ గొడవ ఆపేశారు. శ్రీ తనుజని షాంపింగ్కి తీసుకెళ్లాడు. శ్రీ ఆఫీస్కు వెళ్ళవా అని అడిగింది. లేదు బుజ్జి, నాకు ఇవాళ నీతోనే స్పెండ్ చేయాలని ఉంది, నువ్వు నీకు నచ్చిన డ్రెస్సెస్ తీసుకో అని చెప్పాడు.
తను నార్మల్ వేర్ తీసుకొని ఒక పార్టీ డ్రెస్ తీసుకుంది. శ్రీకి కూడా సెలెక్ట్ చేసింది. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిని ఇంటికి వచ్చారు. సాయంత్రం తనుజ శ్రీతో, శ్రీ మా ఇంటర్ ఫ్రెండ్ ఫారెన్ నుంచి వచ్చింది, తను చిన్న పార్టీ ఇస్తుంది, మనం వెళ్దామా ప్లీజ్ అని అడిగింది. శ్రీకి మూడ్ అంతా బాగాలేదు, కానీ తనుజ ఎప్పుడు అడగలేదు బయటికి వెళ్ళాలని. తన కోసం ఫేస్ మీదకి నవ్వు తెచ్చుకొని సరే ఇంతకీ ఎక్కడ పార్టీ అని అడిగాడు. లొకేషన్ షేర్ చేస్తాంది. ఈలోపు ఫ్రెష్ అవ్వండి అని మార్నింగ్ కొన్న డ్రెస్ ఇచ్చింది. తను కూడా ఫ్రెష్ అయింది. మెరూన్ కలర్ ఫ్రాకు, అంతా హెయిర్ లీవ్ చేసి కర్లీ తిప్పి లైట్ మేకప్తో చాలా బాగుంది. తనుజ అందాన్ని మరింతగా పెంచింది. శ్రీ కూడా మెరూన్ కలర్ బ్లేజర్లో అందంలో తనకి పోటీగా నిలిచాడు. వాళ్ళకి ఎంత దిష్టి తీసినా తక్కువే అన్నట్లు ఉన్నారు ఇద్దరు. కారు బ్యాక్ సీట్లో ఒక బ్యాగ్ పెట్టింది. ఏంటి ఈ బ్యాగ్ అని అడిగాడు. అది తనకి గిఫ్ట్ అని చెప్పింది. అది ఒక ఫారెస్ట్ ఏరియా, కానీ రిసార్ట్కి రూట్ క్లియర్గా ఉంది. రిసార్ట్ పక్కనే చిన్న చెరువులాగా ఉంది. ఫుల్ లైటింగ్తో చాలా బాగుంది. తను చెరువు దగ్గరికి తీసుకెళ్తుంటే ఎక్కడికి బంగారం, ఇక్కడ ఎవరూ లేరుగా, పార్టీ లోపలేమో అంటాడు. శ్రీ నేను చెప్పేంత వరకు ఏం మాట్లాడకు అని చెప్పి శ్రీ కళ్ళు మూసి ఒక దగ్గరికి తీసుకువచ్చి కళ్ళకు అడ్డు తీసింది. చెరువు దగ్గర చెక్కలతో బ్రిడ్జిలాగా కట్టి ఉన్నారు. లైట్స్ లేవు, ఓన్లీ హ్యాండిల్స్తో పున్నమి చంద్రుని కాంతి చెరువంతా నిండిపోయింది. పక్కనే కేకు, దాని మీద హ్యాపీ బర్త్డే శ్రీవారు అని రాసి ఉంది. శ్రీ ఆ ప్లేస్ కేక్ చూడగానే అన్నీళ్ళతో తనుజని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ బంగారం అని చెప్తున్నాడు. ఎప్పుడు తన చిలిపి పనులతో నవ్వించే శ్రీ ఎంతో బాధతో తనని హత్తుకున్నాడు అని తనుజకి అర్థమైంది. అందుకే ఏం మాట్లాడకుండా అలాగే ఉంది. శ్రీ తనుజని వదిలి సారీ, తను నాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యకు ప్లీజ్ అని కారు దగ్గరికి వెళ్ళాడు. శ్రీ కారులో కూర్చొని బాధపడుతున్నాడు. తనకి అసలు ఎలా తెలిసింది నా బర్త్డే అని? ఒకవేళ అమ్మ చెప్పిన నేను వేసుకోనో కూడా చెప్పి ఉంటుంది కదా, మరి ఎందుకు చేసావు తను ఇలా? నిన్ను బాధ పెడుతున్నా ఏమనుకోకు తను అనుకుంటూ తనుజ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ తనుజ ఎంతసేపటికి రాలేదు. ఆ ప్లేస్కి వెళ్ళి తను వెళ్దాంరా అని పిలిచాడు. నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పింది. తను ఎందుకు ఇలా మొండిగా ఉన్నావు, రమ్మంటున్నాను, నేను రాను శ్రీ, మీరు కనీసం నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో కూడా వినకుండా ఉన్నావు, ప్లీజ్ ఒక్కసారి విను శ్రీ. ఏం చెప్తావు తను? నీకు తెలుసా నేనెందుకు ఇష్టపడనో తెలుసు శ్రీ. నీ 10th బర్త్డే అప్పుడు మీ నానమ్మ చనిపోయారు. ఆవిడకి నువ్వంటే ప్రాణం, నీకు కూడా ఆవిడంటే అంతకన్నా ఎక్కువే. అందుకే నువ్వు ఆ బాధతో లైఫ్లో ఈ రోజుని మర్చిపోవాలి అనుకున్నావు. అందుకే ఎప్పటికీ అసలు విష్ కూడా చెయ్యకూడదు అని అత్తయ్య వాళ్ళ దగ్గర మాట తీసుకున్నావు. శ్రీ బాధపడుతూ కాదు తను అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, రే కన్నా ఇదిగో ఇలా రా, ఈ డ్రెస్ వేసుకో, మనం త్వరగా గుడికి వెళ్ళి అభిషేకం చేపించాలి, పద పద అని వసుంధర గారు శ్రీని తొందర పెడుతుంది. రూమ్లోకి శ్రీ వల్ల నానమ్మ సావిత్రి శ్రీ ఇలా రా అని పిలిచి ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని పుట్టినరోజు శుభాకాంక్షలు నానా అని మంచం మీద నుంచే దీవించింది. ఆవిడ ఆరోగ్యం బాగానే ఉన్నా కాలు జారి పడడంతో కొన్ని రోజులు మంచం దిగొద్దు అని చెప్పారు. శ్రీ నాకు కొంచెం బాగాలేదు, మీ నాన్న పట్నం నుంచి రాగానే నా దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పింది. అలానే నానమ్మ అని చెప్పి గుడికి వెళ్ళారు. వాళ్ళ నాన్న ఊరు నుంచి గుడికి వచ్చాక ఆటల్లో పడి చెప్పడం మర్చిపోయాడు. వీళ్ళు ఇంటికి తిరిగి వచ్చేలోకి సావిత్రి గారు ఉలుకు పలుకు లేకుండా ఉండేసరికి భయపడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ చెక్ చేసి ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది, మీరు ఇంకొంచెం ముందు తీసుకొచ్చి ఉంటే ఉపయోగం ఉండేది, సారీ మోహన్ రావు గారు అని చెప్పారు. అదేంటి డాక్టర్ ఎందుకు ఇలా అయింది అని మా అమ్మకి ఇప్పటిదాకా రాలేదు, మరి మొదటిసారికే అని బాధపడ్డాడు. లేదండి మొదటిసారి అయినా కొంచెం సీరియస్గా వచ్చింది, ఊపిరి అందలేదు, అందుకే ఇలా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆవిడ అంత్యక్రియలు జరిపాక శ్రీ వాళ్ళ అమ్మతో ఏడుస్తూ అమ్మ నానమ్మ నా వల్లే చనిపోయింది, బాలేదు, నాన్నకి చెప్పమంది, కానీ నేను మర్చిపోయాను అమ్మ అని ఏడుస్తూ ఉన్నాడు.
వసుంధరకి ఏం అర్థం కాలేదు. విన్న వెంటనే బాధపడినా కానీ ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిస్తే శ్రీని ఏమంటారో అని భయపడి శ్రీ దగ్గర మాట తీసుకుంది. నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు అని. కానీ అమ్మ, నా వల్లే ఇదంతా. నేను ఏం చేస్తే నానమ్మ తిరిగి వస్తుందమ్మా? ఏం చెప్పాలో వసుంధరకి తెలియట్లేదు. అమ్మ, నాకు నేనే ఈ తప్పుకి పనిష్మెంట్ తీసుకుంటున్నాను అని నాకు ఒక ప్రామిస్ చెయ్యి అమ్మ. ఇంకెప్పుడు నేను పుట్టినరోజు చేసుకోను. కనీసం నువ్వు కూడా విష్ చేయడానికి లేదు. నేను పెద్దయ్యాక కూడా ఎవరికి చెప్పను. నువ్వు ఇందుకు ఒప్పుకోకపోతే నేను నాన్నకి ఈ విషయం చెప్పి పనిష్మెంట్ తీసుకుంటాను అని చెప్పాడు. దాంతో ఆవిడ ప్రామిస్ చేశారు. ఇంకా అప్పటి నుంచి శ్రీకి అసలు బర్త్డే ఒక రోజు ఉంది అనే విషయమే మర్చిపోయాడు. ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి పిలిచినా వెళ్ళేవాడు కాదు. వాళ్ళ నానమ్మ కోసం వదిలేశాడు అని అందరికీ చెప్తూ వచ్చింది. తనుజకి కూడా అలాగే చెప్పింది. ఇప్పుడు చెప్పుతాను, నేను చేసిన తప్పు వల్ల నానమ్మ మాకు దూరం అయింది. అలాంటప్పుడు ఇవి చేసుకొని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోమంటావా? అందుకే శ్రీ పార్టీకి వెళ్దామని చెప్పినప్పుడు వాళ్ళ నానమ్మని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. ఇప్పుడు కూడా ఆ కేకు అరేంజ్మెంట్స్ అవి చూసి బాధపడ్డాడు. శ్రీ, తప్పులు అందరూ చేస్తారు. ఆ పసి వయసులో ప్రతి ఒక్కరికి ఆటలే ప్రపంచం. అందులో నువ్వు చేసింది ఏమీ లేదు. మీ నానమ్మకి హెవీగా స్ట్రోక్ రావడం వల్ల చనిపోయారు. నువ్వు అప్పుడు అత్తయ్యని అడిగావు కదా, ఏం చేస్తే నానమ్మ తిరిగి వస్తుంది అని. నువ్వు హ్యాపీగా ఉంటావు, అప్పుడు వస్తారు. అమ్మమ్మ మన పాపగా, సరేనా? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అందరూ అనుకుంటారు కదా. అందుకే నువ్వు ఇక నుంచి ఈరోజు హ్యాపీగా ఉండాలి. మనం ప్రతి ఇయర్ అమ్మమ్మ దగ్గరికి సమాధి దగ్గరికి వెళ్ళి వద్దాం, సరేనా అని చెప్తుంది. శ్రీకి కూడా నిజమే, తను చేస్తుంది తప్పు అనిపించింది. వాళ్ళ పక్కింటి వాళ్ళు, శ్రీ ఫ్రెండ్స్ కూడా నానమ్మ అనేవాళ్ళు ఆవిడ బాగానే పోయింది, కానీ వీడే ఇలా చేస్తుంటాడు అని. తను నిజంగా నానమ్మ మళ్ళీ తిరిగి వస్తుందా, నేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే, వస్తుంది బంగారం, నువ్వు ఇంత గుడ్ బాయ్వి, మరి నీ కోసం ఎందుకు రాదు, థ్యాంక్స్ తను అంటూ మళ్ళీ తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఈసారి ఏదో మనసు పడే బాధ తగ్గినందుకు ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. ఏమండి, మీకొకటి చెప్పాలి. చెప్పు బంగారం, ఇవాళ నా బర్త్డే కూడా. శ్రీవారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో పాటు ఇలా ఇక్కడ. హే బంగారం, అసలు చెప్పలేదు. సరే, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు అని అడిగాడు. ఏం వద్దు, మీరు నాతో ఎప్పటికీ ఉంటే చాలు అని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. సరే, ఇక బయలుదేరదామా అని అడిగాడు. ఒక 5 మినిట్స్ అండి, నేను రెస్ట్ రూమ్లోకి వెళ్ళొస్తాను. వెళ్ళి 10 మినిట్స్ అయినా రాలేదేంటి అని లోపలికి వెళ్ళాడు. అక్కడ రెస్ట్ రూమ్స్ ఎక్కడో అర్థం కాక శ్రీ రిసెప్షన్లో అడిగాడు, ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఎక్కడ అని. సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ఐ యామ్ శ్రీవత్స. ఓకే సార్, రండి. మ్యామ్ ముందే చెప్పారు నేను తీసుకెళ్తాను అంది. ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తుంది? తనుకి ఏమైనా అయ్యిందా? హలో మిస్, ఎక్కడికి? 5th ఫ్లోర్ దాకా తీసుకొచ్చారు. లిఫ్ట్ ఆగక మేడం ఆ రూమ్లో ఉన్నారు అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది. శ్రీకి ఏం అర్థం కాకపోయినా ఆ అమ్మాయి చెప్పిన రూమ్ సైడ్కి వెళ్ళాడు. రూమ్ బయట డోర్కి ఒక స్లిప్ ఉంది. ఏమండోయ్ శ్రీవారు, నాకేం కాలేదు, ముందు మీరు టెన్షన్ పడడం ఆపి లోపలికి రండి అని ఉంది. డోర్ ఓపెన్ చెయ్యగానే ఇంకొక స్లిప్ కింద పడింది. స్ట్రైట్గా కనిపిస్తున్న రూమ్లోకి రండి. ఆ రూమ్ ఓపెన్ చేస్తే ఎవరూ లేరు. తను ఎక్కడ ఉన్నావు? రిప్లై లేదు. బెడ్ మీద ఒక కవర్ ఉంది. ఇందాక తనుజ కారు బ్యాక్ సీట్లో పెట్టిన కవరు ఓపెన్ చేస్తే శ్రీకి డ్రెస్, ఇంకొక స్లిప్ ఉంది. వాటర్ డ్రాప్లెట్స్ సింబల్. వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాక బెడ్ మీద ఇంకొక స్లిప్. దేవత కరుణించాలంటే దేవత దగ్గరికి రావాలిగా. శ్రీ నవ్వుకుంటూ అన్ని రూమ్స్ వెతుకుతున్నాడు. ఒక రూమ్కి ఎంట్రన్స్లో హార్టీ వెల్కమ్ మై హబ్బీ అని బోర్డు ఉంది. డోర్ ఓపెన్ చేయగానే నేల మీద ఫెటల్స్తో మొత్తం క్యాండిల్స్, బెలూన్స్తో బెడ్ మీద రోసెస్ ఇంకా జాస్మిన్ ఫ్లవర్స్ ఉన్నాయి. టీవీలో చూస్తూ ఇలాంటివి మన లైఫ్లో పాసిబుల్ అవుతాయా అనుకునేవాడు. తనుజ విండో నుంచి బయటకు చూస్తుంది. వైట్ కలర్ శారీ, ఎలాంటి మేకప్ లేకుండా హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా ఉంది. ఓయ్ బంగారం, ఏంటి ఇదంతా? ఈ బెలూన్లు ఏంటి? ఈ ఫ్లవర్స్ ఏంటి? అయినా నీకు బెలూన్స్ కావాలంటే మన ఇంట్లోనే తెచ్చుకునే వాళ్ళం కదా, ఇక్కడ ఎందుకు అని అడిగాడు. ఏంటి ఈయన తెలియక అడుగుతున్నారా, లేక నన్ను ఆట పట్టిస్తున్నారా? ఇంత కష్టపడి చేస్తే నా చేతే చెప్పి
చూపించాలని చూస్తున్నారుగా, కానివ్వండి నేను చూస్తా. ఏం లేదు శ్రీవారు, ఇక్కడ రెస్ట్ రూమ్కి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ కలిసింది. వాళ్ళ ఫస్ట్ నైట్ అంట. నా టేస్ట్ బాగుందని కొంచెం రూమ్ రెడీ చెయ్యమంది. అందుకే ఇలా వాళ్ళు వస్తే మనం ఇంటికి వెళ్ళిపోదాం. శ్రీకి తను అలిగింది అని అర్థమై, బంగారం నాకు ఈ డెకరేషన్ చాలా నచ్చింది తెలుసా. ఒకవేళ మనది అయ్యుండట్టయితే నిన్ను ఇలా ఎత్తుకొని గిరాగిర తిప్పి బెడ్ మీద పడుకోబెట్టేవాడిని. చెప్పు అని చూస్తున్నాడు. పక్కన ప్లేట్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ తనుజపై వేశాడు. తన ఒంటి మీద పడిన ఆ ఫ్లవర్స్ పెటల్స్ని శ్రీ పెదాలతో తీస్తూ, ఐ లవ్ యూ బంగారం, నిజంగా చాలా బాగా సర్ప్రైజ్ చేశావు. ఎందుకు ఇలా ప్లాన్ చేశావు అని అడిగాడు తనుజని దగ్గరికి తీసుకొని. ఏం లేదు శ్రీ, మీరు ఇంతకు ముందు చెప్పారుగా, ప్లిజెంట్ ప్లేస్లో ఏ టెన్షన్లో లేనప్పుడు ఈ మెమొరీ ఉండాలి. అందుకే ఇప్పటికీ కుదిరింది. మీకు నిజంగా నచ్చిందా? అసలు నా తను బంగారం ఏం చేసినా బాగుంటుంది. అలాంటిది ఇంత సూపర్గా చేస్తే ఎందుకు నచ్చదు అంటూ బుగ్గపై పెదాలతో రాస్తున్నాడు. తనుజ చిన్నగా స్మైల్ చేసింది. శ్రీకి తనుజ నిన్న ఇంకొంచెం టైం కావాలి అని అడిగింది గుర్తొచ్చింది. దూరం జరిపి, బంగారం నీకు ఇదంతా ఓకేనా, లేక ఇందాక నేను నానమ్మ గురించి బాధపడ్డా అని బేబీ కోసం ఒప్పుకుంటున్నావా? శ్రీ, నాకు నిజంగా నువ్వంటే చాలా ఇష్టం. ఎంతగానో అంటే తెలియదు. నేను మా నాన్నని వదిలి అసలు ఏ ఊరికి వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది మీరు మా నాన్నకి గుర్తు చెయ్యకుండా అంత బాగా చూసుకుంటున్నారు. మన బేబీ మన ప్రేమకి గుర్తవుతుంది, అంతేకాని బేబీ కోసం ఇలా కాదు. మీరు ఏం ఆలోచించకండి అని సిగ్గుపడుతూ చేతులు చాపింది. శ్రీ తనుజ ఆధారాలు అందుకున్నాడు. శ్రీ తనుజ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. వాళ్ళని చూసి సిగ్గుపడుతూ మబ్బుల చాటుకి దాగిపోయాడు. శ్రీ త్వరగా లేచి తను నిధిపై ముద్దు పెట్టాడు. బంగారం, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు లేస్తే బయలుదేరదాం. తనుజ కళ్ళు మూసుకొనే, ఊహు నేను లేయలేను శ్రీ, నీ వల్ల అసలు రాత్రి నిద్రపోలేదు. మళ్ళీ ఇంత త్వరగా అంటే నా వల్ల కాదు. మేడం గారు, నేను ఆపేశాక స్టార్ట్ చేసింది ఎవరు అంటూ నవ్వేశాడు. తను అసలు శ్రీ మాట విని నీతో పాటు నేను కూడా పడుకోలేదుగా. లే బంగారం, కావాలంటే ఇంటికి వెళ్ళి జుందు, ఓకేనా? తనుజ కారులో కూడా అలాగే నిద్రపోతుంది. ఇంటికి రాగానే, బంగారం లే, ఇంటికి వచ్చేసాం, రూమ్లోకి వెళ్ళి పడుకుందులే. నేను లేయను, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి సీటు వెనక్కి లాక్కొని అలాగే నిద్రపోతూ ఉంది. శ్రీ తనుజని చేతితో ఎత్తుకొని అలాగే 3వ అంతస్తులో ఉన్న ఇంటికి తీసుకొని వెళ్ళాడు. చూసావా వదిన, ఎవరికైనా రాజయోగం అంటే ఇదే కదా. నా మొగుడు ఉన్నాడు, దేనికి 3 పూట్లు తినమంటే పుష్టిగా తింటాడు. ఇలా ఎప్పుడు కనీసం ఎత్తుకోలేదు అంటూ సూర్యకాంతం పక్కింటి వనజ సాక్షితో చెప్తుంది. ఇంతలో సూర్యకాంతం కోడలు వచ్చి, అత్తయ్య గారు, మామయ్య గారు మిమ్మల్ని ఎత్తుకోలేరు అంటే ఏంటి ఉద్దేశం? చూసావా వదిన ఎలా తయారయ్యారో ఈ కోడన్లు. నేనెంత లావుగా ఉన్నా అది కాదు అత్తయ్య గారు, మామయ్య గారు మిమ్మల్ని ఎత్తుకోలేరు అన్నాను. అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు, అందుకే అలా చెప్పాను. క్షమించండి అత్తయ్య. ఏడ్చావులే, లోపలికి పద అంటూ లోపలికి పోయింది. సరే, నేను బయట లాక్ చేస్తాను, నీకు ఏమైనా అవసరమైతే నువ్వు ఇంకొక కీతో బయటికి వెళ్ళు. సరే బంగారం, బాయ్ అని తన నుదిటి మీద ముద్దు పెట్టి శ్రీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ కాపురం కలతలు లేకుండా బాగా నడుస్తుంది. శ్రీ తనుజ చాలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరోజు శ్రీ ఇంటికి వస్తుండగా చాలా పెద్ద వాన కురుస్తూ ఉంది. తనుజ ఎలా ఉందో ఏమో అని కంగారు పడుతూ ఇంటికి రాగానే తనుజ ఇంట్లో లేదు. ఇల్లంతా చిందరవందరగా చెదిరిపోయింది. చూస్తే బాల్కనీలోంచి కోతి బయటకు వెళ్తుంది. దీని పన లేకపోతే తనుజ ఎట్టెళ్ళింది అసలు అంటూ అన్ని రూమ్స్ వెతుకుతున్నాడు. తనుజ వాయిస్ వినిపిస్తుంది కానీ ఎక్కడో తెలియట్లేదు. ఇంతలో ఎదురింట్లో తనుజ మాటలు వినిపించి ఎదురు ఫ్లాట్కి వెళ్ళాడు. తనుజ వనజాక్షి మనవడితో ఆడుకుంటూ ఉంది. ఆవిడకి ఒక కొడుకు కార్తీక్, అతని భార్య సాత్విక, వాళ్ళ కొడుకు తన్వికు. వాడికి 6 ఏండ్లు ఉంటాయి. అసలు వాడు చేసే అల్లరికి తను ఈ ప్రపంచాన్ని మర్చిపోతుంది. అప్పుడు వాడి దగ్గరికి వెళ్తుంది. ఈరోజు కూడా అలా వెళ్ళింది. శ్రీకి తనుజని చూడగానే కొంచెం భయం తగ్గింది. శ్రీ బయట నిలబడి ఉంది. తనుజ గమనించింది. శ్రీ వచ్చేసావా? సరే సాత్వి, నేను రేపు వస్తాను, బాయ్ తన్వి బంగారం అని చెప్పి వాడి నుదుటి మీద ముద్దు పెట్టింది. శ్రీ కామ్గా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏమైంది శ్రీ, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? ఏం లేదు, దా ఇంటికి వెళ్దాం. ఇంటికొచ్చి ఏంటి ఇలా ఉంది అని అడిగింది. ఏమో తను, నేను ఆఫీస్ నుంచి రాగానే ఇల్లు ఇలా ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి తొందరలో బాల్కనీ డోర్
డోర్ వేయడం మర్చిపోయాను. అక్కడి నుంచి కోతి వచ్చి ఇలా చేసినట్టుంది. సర్లే దా నీకు హెల్ప్ చేస్తాను. ఇది సర్దడంలో ఇద్దరు కలిసి అది సర్ది అప్పటికి రాత్రి 9 అయిపోయింది. భోజనం చేసి ఇద్దరు బెడ్ మీదకి వెళ్ళారు. శ్రీ ఇంకా తనుజ వర్షం వస్తున్నా ఆ బాబుతో ఆడుకోవడమే ఆలోచిస్తున్నాడు. ఏమైంది శ్రీ? వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నావు ఏంటి? ఆఫీస్లో టెన్షనా? అదేం లేదు, కానీ బయట భలే పెద్ద వర్షం తెలుసా? ఉరుములు మెరుపులు, చాలా భయంతో వచ్చా నేను ఎలా ఉన్నావో అని. కానీ నువ్వేమో వాడితో ఎంత ప్రశాంతంగా ఆడుతున్నావో తెలుసా? అసలు నాతో ఉన్నప్పుడు కూడా అలా ఎప్పుడు ఆడుకోవు. ఏం బాబు నువ్వు అంత బుజ్జి పిల్లోడివా? శ్రీ నిజంగా అంత పెద్ద వర్షం వచ్చిందా? అసలు తెలియలేదు శ్రీ. నాకు వాడు ఉంటే చాలు, ఇంకెవ్వరు వద్దు అనిపిస్తుంది. చాలా క్యూట్గా ఉంటాడు కదా, నేనంటే చాలా ఇష్టం శ్రీ. వాడికి అసలు బయట ఏం జరిగినా తెలియదు నాకు వాడితో ఉంటే అని చెప్తూ సంబరపడిపోతుంది. శ్రీకి డాక్టర్ మాటలు గుర్తొచ్చాయి. మేబీ తనకి బేబీ వస్తే ఈ ఫోబియా తగ్గుతుంది అని. బంగారం తన్విక్ కార్తిక్ వాళ్ళ బాబు కదా, మరి నీకు బేబీ వద్దా ఏంటి శ్రీ అలా అంటావు? నేను ఎప్పటి నుంచి వెయిటింగ్ తెలుసా? వాడి అల్లరి భరించాలని. అమ్మ అనే పిలుపు ఒక అదృష్టం శ్రీ, నాకు త్వరలో కావాలి అంటూ శ్రీని అల్లుకుపోయింది. ఒకరోజు శ్రీ వాళ్ళు షాపింగ్ చేసి ఇంటికి వచ్చారు. శ్రీ కార్ పార్కింగ్ చేస్తున్నాడు. తనుజ స్టెప్ ఎక్కుతుంటే సూర్యకాంతం ఎదురుపడి, ఏ అమ్మా బాగున్నావా? నీకేదో రోగం అంట కదా, మీ ఇంట్లో పని మనిషి చెప్పిందిలే. అయినా నీ మొగుడు నిన్ను షాపింగ్కి షికార్లకి బాగా తిప్పుతున్నాడుగా, దేనికైనా పెట్టి పుట్టాలిలే. నా కూతురు అందంగా ఆరోగ్యంగా ఉన్న దాని మొగుడు అస్సలు పట్టించుకోడు. పెళ్ళై ఇన్ని నెలలైంది, కడుపు కాకరకాయమైనా ఉన్నాయా లేక అది కూడా కష్టమేనా అని వెటకారంగా మాట్లాడింది. తనుజకి చాలా బాధేసింది. వెంటనే ఇంట్లోకి ఏడుస్తూ వెళ్ళిపోయింది. శ్రీని సూర్యకాంతం కోడలు పిలిచి, అన్నయ్య గారు వదినని చాలా మాటలు అన్నారు అని జరిగింది చెప్పింది. వదిన బాధపడినట్టుంది, ఆవిడ బదులు నేనే క్షమాపణ అడుగుతున్నాను అనింది. శ్రీ వెంటనే తనుజ కోసం పరిగెత్తుతూ లోపలికి వెళ్ళాడు. తనుజ ఏడుస్తూ ఉంది. శ్రీ తనుజని పట్టుకొని, ఆవిడ ఎవరో ఏదో అంటే నువ్వు బాధపడాలా? నువ్వు నా బంగారానివి, నిన్ను ఎవరు ఏమన్నా ఒప్పుకోను. నువ్వు ఆవిడ అన్ని మాటలు అంటుంటే ఎందుకలా ఉన్నావు? ఉండు, ఆవిడ సంగతి నేను తేలుస్తా. వెళ్ళబోయాడు. శ్రీ వద్దు అని పిలుస్తూ తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది. తను లే, ఏమైంది అని వాటర్ చల్లి లేపాడు. ఏమైంది తను? ఏమో శ్రీ తెలియదు, నీరసంగా అనిపిస్తుంది. సరిపద అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ తనుజని టెస్ట్ చేసి భయపడాల్సింది ఏమీ లేదు. శ్రీవత్స గారు మీ వైఫ్ కన్సీవ్ అయ్యారు, కంగ్రాట్స్ అని చెప్పింది. శ్రీ చాలా హ్యాపీ అయ్యాడు. ఒకటి తనకి ప్రమోషన్ ఇచ్చినందుకు, రెండు త్వరలో తనకి ఫోబియా తగ్గుతుంది అని తెలిసినందుకు. తనుజని ఎత్తుకొని తనకి నుదుటిన ముద్దు పెట్టాడు. అందరూ వింతగా చూస్తుండేసరికి తనుజకి సిగ్గేసింది. శ్రీ దించు, అందరూ మనల్ని చూస్తున్నారు అంది. అప్పుడు చూశాడు. అందరూ నోర్లు వెళ్ళబెట్టి చూస్తుండేసరికి ఇద్దరు నవ్వుకొని బయటికి వచ్చేశారు. ఇంటికి రాగానే శ్రీ సూర్యకాంతం వల్ల కాలింగ్ బెల్లు కొట్టడంతో సూర్యకాంతం బయటకు వచ్చింది. నమస్కారం, నా పేరు శ్రీవత్స, తను నా భార్య తనుజ. శ్రీవత్స ఇందాక ఏమన్నారు? రోగమా? నిజమే లేండి, తనకి వర్షం అంటే భయం, కానీ మీలాగా ఎదుటి వాళ్ళ విషయాలు కనుక్కొని బాధ పెట్టే రోగం అయితే లేదు. అందం ఆరోగ్యం ఉంటేనే ఆడది అవ్వదు. అనుకోలేని అందం బూడిదలో పోసిన పన్నీరు రెండు ఒకటే. ముందు మీ కూతురికి నోరు తగ్గించుకోమని చెప్పండి, తర్వాత మీ అల్లుడే సరిగ్గా చూసుకుంటాడు. మీ కోడలి ముఖం చూసి మీ మీద న్యూసెన్స్ కేసు ఫైల్ చేయించలేదు, లేకపోతే స్టేషన్లో ఉండేవాళ్ళు. జాగ్రత్త, ఇంకొకసారి నా భార్య జోలికి వచ్చినట్టు తెలిస్తే మీరు మరొక శ్రీవత్సని చూస్తారు అని తనుజని తీసుకొని లోపలికి వెళ్ళాడు. పల్లెటూరులో లాగా నోటిదూల ఇక్కడ కూడా ఉంటే సర్దుకపోరు అని సూర్యకాంతానికి అర్థమయ్యి నోరు వెళ్ళబెట్టింది. సూర్యకాంతం భర్త తిక్క కుదిరింది అనుకున్నాడు. ఎందుకు శ్రీ ఆవిడతో వదిలేయచ్చు కదా, తను ఈ సమాజంలో బతకాలంటే ఎదురు తిరగాలి. ఇలాంటి వాళ్ళు అడుగడుగున ఎదురవుతారు. అందరినీ ఇలాగే వదలకూడదు. మనం తిరిగి క్వశ్చన్ చేస్తేనే ఇంకొకసారి మన జోలికి రాకుండా ఉంటారు, అది గుర్తుపెట్టుకో అని అన్నాడు. సర్లే, ఇవన్నీ వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకేం కావాలన్నా నేను చేస్తా, సరేనా? ఓకే బంగారం, నేను చాలా హ్యాపీ, మనకి ఒక బేబీ వస్తుంది అంటూ శ్రీని హత్తుక్కున్నాడు. తను ఇంకా అమ్మ అత్తయ్య వాళ్ళు వస్తారు కదా, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, నాకు బాగా బొద్దుగా ఉన్న బేబీ కావాలి, ప్లీజ్ బేబీ అని తనుజని ఏ పని చెయ్యనీయకుండా చూసుకుంటున్నాడు. బాబోయ్, వీలో హీరోస్ హీరోయిన్స్ కోసం ఇలా చేస్తుంటే ఏం మగాడు చేపించుకోవచ్చుగా
తరచుగా అనుకునేదాన్ని శ్రీ, కానీ ఇంత కష్టంగా ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది. శ్రీ వాళ్ళ అమ్మ, తనుజ వాళ్ళ అమ్మ ఇద్దరు అక్కడే ఉండి తనుజని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తనుజకి 9 months వచ్చింది. చాలా గ్రాండ్గా శ్రీమంతం చేసి తనుజని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లారు. శ్రీకి తనుజ ఊరు వెళ్తుంటే ఎందుకో ఏడుపు ఆగలేదు. ఎప్పుడు తను శ్రీ అన్ని రోజులు దూరంగా ఉండలేదు. అందుకే తనుజ వెళ్తుంటే ఏం మాట్లాడలేక చూస్తే తనుజ కూడా బాధపడుతుందని పైకి నవ్వుతూ అమ్మయ్య ఇంకా ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నాడు. నేను ఊరు వెళ్తుంటే నీకు అంత హ్యాపీగా ఉందా? సరే ఉండండి, ఈసారి వచ్చేటప్పుడు నా బుజ్జి కన్నని కూడా తీసుకొచ్చి మీతో ఫైట్ చేస్తా అని అంటుంది. ఆ మాటకి అందరూ నవ్వేశారు. 2 రోజుల తర్వాత శ్రీ తనుజ వాళ్ళ ఊరికి వెళ్ళాడు. శ్రీని చూసి ఏంటి శ్రీవారు హ్యాపీగా ఉంటారు అన్నారుగా, అప్పుడే వచ్చేశారు. అయితే వెళ్ళిపోనా, ఏదో నువ్వు దిగులు ఉండి ఉంటావు అని వచ్చా అంతే, లేకపోతే నాకు ఫుల్ వర్క్ ఉంది. తనుజ శ్రీ చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఆహాహా, అందుకేనా ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చారు? నాకు తెలుసు మీరు వస్తారని. ఆ రోజు అలా ఎందుకు మాట్లాడారో కూడా తెలుసు. నా కోసమే కదా, నేను బాధపడతాను అనే కదా. శ్రీ తనుజ కళ్ళల్లో నీళ్లు చూసి నువ్విలా బాధపడకూడదు అనే అలా అన్నాను, కానీ నేను నిన్ను వదిలి ఉండలేను. 2 రోజుల్లో నా వల్ల కాలేదు తెలుసా. నువ్వు చేసే నీ తింగిరి పనులు అన్నీ ఒక్కొక్కటి గుర్తు వస్తూనే ఉన్నాయి బంగారం. అందుకే ఉండలేక వచ్చేశాను. కానీ నువ్వేమో ఇప్పుడు నా వల్ల ఏడుస్తున్నావు. అయ్యో శ్రీవారు, ఇవి కన్నీళ్లు కావు, మిమ్మల్ని చూసిన ఆనందంలో వస్తున్నాయి అంతే. పదండి, ఎప్పుడు తిన్నారో ఏమో, భోజనం చేదురు రండి. తనుజ అర్ధరాత్రి నొప్పి నొప్పి అని ఏడుస్తుంది. శ్రీకి మేలుకు వచ్చి ఏమైంది తను అని అడిగాడు. శ్రీ, పెయిన్స్ వస్తున్నాయి శ్రీ అత్తయ్య, తనుజకి లేబర్ పెయిన్స్ వస్తున్నాయి. మీరు మామయ్య గారు తీసుకురండి, నేను కారు బయటికి తీస్తాను అని వెళ్ళి కాశాడు. వెంటనే లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ చెక్ చేసి ఆపరేషన్ చేయాలి, కానీ ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు, మీరు సిటీకి వెళ్ళండి అని చెప్పారు. తనుజ పెయిన్స్కి లేకుంది. శ్రీకి కన్నీళ్లు ఆగట్లేదు. తనుజని అలా చూస్తుంటే బాబు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళు, నేను డ్రైవ్ చేస్తాను. తను బంగారం వచ్చేశాం, నీకేం కాదు, కొంచెం ఓర్చుకో, మనకి బుజ్జి బేబీ వస్తుంది అని తనకి ధైర్యం చెప్తున్నాడే. శ్రీకి చాలా భయంగా ఉంది. ఇంతలో జోరు వాన మొదలైంది. హాస్పిటల్కి ఇంకొక 10 నిమిషాల్లో చేరుకుంటారు అనగా ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యాయి. తనుజకి ఇంకొంచెం భయం మొదలైంది. పెద్దగా అరుస్తుంది, మామయ్య పక్కన ఆపండి, తనకి భయంగా ఉంది అని శ్రీ చెప్తున్నాడు. వద్దు బాబు, త్వరగా హాస్పిటల్కి వెళ్ళకపోతే ఇద్దరికి ప్రమాదం. సుభద్ర అనింది. శ్రీ, నాకు నా బేబీ కావాలి, నాకేమైనా పర్లేదు అంటుంది తనుజ. నీకు భయం అయ్యట్లేదా? నన్ను చూడు అంటున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లగానే ఆపరేషన్ చేశారు సార్, మీకు అబ్బాయి పుట్టాడు, ఇదిగోండి అని శ్రీకి ఇవ్వబోతుంటే తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. నో ప్రాబ్లం, కొంచెం మత్తులో ఉంది, మీరు 1 hour ఆగి వెళ్ళండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. శ్రీ బాబుని అప్పుడు ప్రశాంతంగా చేతిలోకి తీసుకొని సారీరా కన్నా, నాకు మీ అమ్మ తర్వాతే ఎవరైనా అని తన నుదిటిన ముద్దు పెట్టాడు. నర్సు స్పృహ వచ్చింది అని చెప్పగానే అందరూ లోపలికి వెళ్ళారు. సారీ శ్రీ, ఎందుకు? తను అదే నీ బర్త్డే రోజు చెప్పాగా మనకి మీ నానమ్మ మళ్ళీ పుడతారు అని, కానీ ఇప్పుడు అలా జరగలేదు కదా. ఓకే, నేను హ్యాపీయే బంగారం, నన్ను నాన్న అనే పిలుపుకు దగ్గర చేసిన నా కొడుకు కూడా చాలా ఇష్టం, అయినా దేవుడు ఇవ్వాలా, దానికి మనమేం చేస్తాం అని చెప్పి చిన్నగా తనుజ చెవి దగ్గరికి వచ్చి మనం మళ్ళీ మా నానమ్మ పుట్టేదాకా ట్రై చేద్దాంలే, యువర్ డోంట్ వరీ అని నవ్వేశాడు. తనుజ సిగ్గుపడింది. పక్కన వర్షం పడుతుంది, కానీ అందరిలాగే తనుజ కూడా నార్మల్గా ఉంది. తనుజ పేరెంట్స్కు అర్థం కాక డాక్టర్ని అడిగారు. తనుజకి ప్రోబియా తగ్గిపోయింది. చిన్నప్పటి నుంచి వర్షం వల్ల ఏమైనా అవుతుంది అని భయపడి లోలోనే భయాన్ని పెంచింది, కానీ ఇప్పుడు తన బిడ్డ కోసం ఆ భయంతోనే పోరాడి గెలిచింది అని చెప్పాడు. అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాఘవయ్య శ్రీ దగ్గరికి వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు బాబు అని అత్తుకున్నాడు. తనుజ శ్రీవత్సల బాబుకి చాలా ఘనంగా బారసార ఏర్పాటు చేశారు. వచ్చిన బంధువులు బాబుని చూసి వాళ్ళ అమ్మ పోలిక అని కొందరు, కాదు వాళ్ళ నాన్న పోలిక అని కొందరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. రాఘవయ్యకి చాలా సంతోషంగా ఉంది. తన బిడ్డకి పెళ్ళే కాదు అన్నవాళ్ళు ఇవాళ తన మనవడిని చూసి ముచ్చట పడుతున్నందుకు బాబుకి వాళ్ళందరి పేర్లు కలిసి వచ్చేలా శ్రీతన్ అని పెట్టారు. సాయంత్రం శ్రీ తనుజ డాబా పైన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. తొలకరి వాన వాళ్ళిద్దరిని తడుపుతుంటే తనుజ వర్షంతో ఆడుకుంటూ, శ్రీ, చిన్నప్పుడు నేను కోల్పోయిన ఆనందం అంతా నీ వల్లే తిరిగి వచ్చింది, థ్యాంక్స్ లాట్ శ్రీ అని శ్రీని అల్లుకుపోయింది. బంగారం, నువ్వు నా బంగారం.
బంగారం, నీ కోసం, నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను అని తనుజ పెదాలను అందుకున్నాడు. తనుజ శ్రీ పెదాలతో జత కలిపి వాళ్ళ ప్రేమని తెలియజేసుకుంటున్నారు. శ్రీకి తనుజ అంటే ప్రాణం. ప్రేమ అంటే మనం బాగున్నప్పుడే కాదు, మనలో లోపం ఉన్న అర్థం చేసుకున్నప్పుడే సక్సెస్ అవుతుంది. తనుజకి తనకి ఏం జరిగినా శ్రీ ఉన్నాడు అనే ధైర్యం. అలా ఆ తొలకరి ముద్దు మన శ్రీతన్ లాగా ముద్దుగా వాళ్ళని కలిపింది. ఇంతటితో స్టోరీ సమాప్తం. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.